99 టీవీ నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూద్దాం. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు కూడా దసరా బోనస్ ఇస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కాగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భారీ బోనస్ ప్రకటించింది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క ఈ విషయాన్ని ప్రకటించారు. కార్మికులకు ముందుగానే దసరా బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 2023-24 ఏడాదిలో సింగరేణికి 4701 కోట్ల లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో సింగరేణి కార్మికులకు 796 కోట్లు బోనస్ గా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. 790 ఆ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యంతో పాటు కార్మిక సోదరులు వారి భవిష్యత్ తరాలు కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో సింగరేణి వ్యవస్థని కూడా విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుంటాం. ఆ పెట్టుబడికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ 2289 కోట్లు పోగా 2412 కోట్లని 33% లెక్క 796 కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి అనే యావరేజ్ 1,90,000 రూపాయలుగా 1,90,000 రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రిమండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాం. దీనికి మేమంతా చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున పంచుతున్నాం. గత సంవత్సరం కార్మికులకి 1,80,000 పంచితే ఈ సంవత్సరం అదనంగా 1,70,000 పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక 20,000 కలిపి 1,90,000 పంచుతా ఉన్నాం. ఇది 20,000 అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాము. ఇది కాకుండా కూడా ఇంకా కార్మికుల భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ చేత విస్తరించడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చేపడతా ఉన్నాం. దీంట్లో ఇంకా గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదటిసారి ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య